నంద్యాల జిల్లా ఆత్మకూరు వ్యవసాయ సబ్ డివిజన్ 4 మండలాల భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు. దెబ్బతిన్న మొక్కజొన్న పంటతో ఆత్మకూరు అగ్రికల్చర్ ఆఫీస్ వద్ద రైతులు ధర్నాకు ఏపీ రైతు సంఘం సంఘీభావం తెలిపింది. ఎకరాకు 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో హిందూ సంఘాల ఐక్యవేదిక పట్టణం బంద్కు పిలుపునిచ్చింది. బెల్లంపల్లి బంద్లో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, కుల సంఘాల నాయకులు, హిందూ సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో విజయవంతంగా పరిపాలన సాగుతున్న అతిపెద్ద దేశం మనదే అని ఆధోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతో ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాలు 3 రోజుల ముందే మొదలయ్యాయన్నారు. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఆధోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భూపాల జిల్లా మహదేవపురంలో ఏబీసీపీ ఆధ్వర్యంలో 500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 1500 మంది విద్యార్థులు ర్యాలీ చేశారు. స్వాతంత్ర్యం కోసం అమరులైన సమర యోధుల గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. కడపలో దేశభక్తిని చాటుకుంటూ 1000 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీలో విద్యార్థులు, మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, చైతన్యారెడ్డి ప్రారంభించారు. ప్రధాని మోదీ విధానాలు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచాయని జేసీ ఎమ్మెల్యేలు కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి చిన్న తండాలో రైతులపై అడవి పంది దాడి చేసింది. పొలంలో పనిచేస్తున్న తండావాసి బానత్ లచ్చు, అతని భార్య కౌసల్యపై అకస్మాత్తుగా అడవి పంది దాడి చేసింది. దీంతో వారికి గాయపడ్డారు. పంది వెంటపడి కౌసల్య ఎదురు దాడి చేసి భర్తను కాపాడింది. గాయపడిన భార్యాభర్తను ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తానని కడప నగర పాలక సంస్థ తాత్కాలిక కమిషనర్ వైభవ్ చెప్పారు. నగర అభివృద్ధి కోసం అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. మంత్రి నారాయణ ఆదేశాలతో కడప కమిషనర్గా బాధ్యతలు చేపట్టినట్లు తాత్కాలిక కమిషనర్ వైభవ్ నందన్ తెలిపారు. కడపలోని కమిషనర్ ఆఫీసులో ఆయన బాధ్యతలు చేపట్టారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకు ఉద్యమిస్తామని మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సామ అంజిరెడ్డి చెప్పారు. ఉద్యమంలో ఎందరో ప్రాణత్యాగం చేశారన్నారు. కొందరు స్వార్థపరులు 9 ఏళ్లు తెలంగాణ గద్దెనెక్కి అమరవీరులు, ఉద్యమకారులు వారి త్యాగాలను అవహేళన చేశారని మండిపడ్డారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం లోగోను సౌమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. వడ్డీ వ్యాపారి వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కామారెడ్డి సమీపంలో దేవులపల్లిలో జరిగింది. గాయత్రీనగర్ కాలనీకి చెందిన లక్ష్మీబాయి ఫైనాన్స్ వ్యాపారి విశ్వనాథం వద్ద 32 లక్షల అప్పు తీసుకుంది. వడ్డీతో సహా అప్పు చెల్లించినా గ్యారంటీగా పెట్టిన 2 ప్లాట్లను స్వాధీనం చేయడం లేదని, న్యాయం చేయాలని ఎస్పీని కోరుతూ సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు లక్ష్మీబాయి తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమం ప్రాంతాన్ని మంత్రులు ఆనం, నారాయణ, పార్థసారథి పరిశీలించారు. సంగమం వద్ద చేయాల్సిన పనులపై జేసీ నిధి మీనా అధ్యక్షతన అధికారులతో సమీక్షించారు. సంగమం వద్ద నవహారతులను దసరా నాటికి పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. వరదలు వచ్చినప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుండా ప్లాట్ఫామ్ ఎత్తు పెంచాలని సూచించారు. జనగామ జిల్లా నిర్మల్లో అనుమతి లేని వెంచర్పై జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషాకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సింగారపు రమేష్, రవీందర్ రెడ్డి, భిక్షపతి తదితర ఫిర్యాదుపై కలెక్టర్ స్పందించారు. వెంచర్ వద్ద అక్రమంగా నిర్మించిన గోడలు, షెడ్డు, సైడ్ వాల్ను తొలగించాలని తహసీల్దార్ను ఆదేశించారు. దీంతో బుల్డోజర్తో దగ్గరుండి వాటిని తహసీల్దార్ హుస్సేన్, ఎంపీఓ సురేష్, ఆర్ఐ రాజు కూల్చివేయించారు. ఎంఈఓ పోస్టుల పదోన్నతులను ప్రభుత్వ టీచర్లు, జెడ్పీ ఉపాధ్యాయులకు వేర్వేరుగా కల్పించాలని ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పదోన్నతులు 3 దశాబ్దాలుగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ పేరిట కలిపి ఇస్తున్నారని అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రభాకర్, ఖలీల్ అహ్మద్ ఆరోపించారు. వేర్వేరుగా పదోన్నతులు ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు.
గంగాపుత్రులు వైభవంగా జరుపుకునే గంగా తెప్పోత్సవం ఈ నెల 18న నిర్వహించనున్నట్టు తెలంగాణ మత్స్య సహకార సమైక్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. తెలంగాణ గంగా తెప్పోత్సవం పోస్టర్ను హైదరాబాద్ లక్డీ కపుల్లోని వాసవి సేవా కేంద్రంలో కమిటీ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబుతో కలిసి సాయి కుమార్ ఆవిష్కరించారు. తెప్పోత్సవంలో వేలాదిగా గంగాపుత్రులు హాజరు కావాలని మహేందర్ బాబు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దెందులూరు నియోజకవర్గం సత్యనారాయణపురం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 2 మృతి చెందారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సొంత ఇళ్లలో దగ్గరి మనుషుల నుంచి మహిళలకు వేధింపులు పెరగడం బాధాకరమని సీతక్క విచారం వ్యక్తం చేశారు. వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఓపెన్ గా మాట్లాడే ధైర్యం కల్పిస్తామని చెప్పారు. మహిళల భద్రతపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. త్వరలో 5 రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆమె చెప్పారు. భద్రతపై స్వల్పకాలిక ప్రణాళికలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. పొలం విషయంలో న్యాయం జరగలేదని ఆత్మహత్య చేసుకుంటానంటూ శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలంలో మహేంద్ర సెల్ టవర్ ఎక్కాడు. కోటంపల్లికి చెందిన మహేంద్ర తన పొలం విషయంలో న్యాయం జరగడం లేదని చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెల్ టవర్ ఎక్కాడు. న్యాయం జరగకపోతే కిందకి దూకేస్తానని హెచ్చరించాడు. చిత్తూరు జిల్లా కుప్పం పలమనేరు జాతీయ రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల తమిళనాడు రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టైరు పంక్చర్ అవడంతో వాహనాన్ని డ్రైవర్ రోడ్డు పక్కన ఆపాడు. అటుగా వెళ్తున్న పోలీసులు వాహనంలో ఏముందని ప్రశ్నకు డ్రైవర్ పొంతనలేని సమాధానం ఇచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేస్తే అక్రమ బియ్యం వ్యవహారం బయటపడింది. విజయనగరం మహారాజా కాలేజీ ఎన్సీసీ గర్ల్స్ బెటాలియన్ కేర్ టేకర్ ఝాన్సీ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఎన్సీసీ కెప్టెన్ మీసాల శ్రీకాంత్ పిలుపు ఇచ్చారు. విజయనగరంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా కరీమాబాద్లోని అంగన్వాడీ కేంద్రంలో మురిగిపోయిన గుడ్లను నిర్వాహకులు పంపిణీ చేశారు. అంగన్వాడీ నిర్వాహకులపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. ఇప్పటికైనా నాణ్యమైన గుడ్లు అందజేయాలని వారు కోరారు.